సౌండ్ ఎలా ఉందయ్యా? సూపర్ ఉంది గురు. సౌండ్ మరి ఇచ్చింది కదా మీకు? వచ్చి సూపర్ బేస్ అది సూపర్ ఉంది. ఇది పేరు ఎక్కడ కావాలి సరిపడు. ఓకే, థ్యాంక్స్. మన డీజే సెటప్ కి ప్రోగ్రామ్ అయితే ఉంది. దానికోసం సెటప్ మొత్తం వెహికల్ లోడ్ చేసుకుని ఈవెంట్ స్పాట్కి అయితే వెళ్తున్నాం. ఈ రోజు సోన్ చెకింగ్ కూడా చేయట్లేదు, ఎందుకంటే పార్టీ వాళ్ళు ఎర్లీగానే రమ్మన్నారు. అందువల్ల సెటప్ మొత్తాన్ని వెహికల్ లోడ్ చేసుకుని త్వరగానే వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ మన డీజే సెటప్ కి 3 ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. అందులోని ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. ఇంకా ఈవెంట్ స్పాట్ కి వచ్చి సెటప్ ని ఒక సైడ్ కి పెట్టి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల టిఫిన్ అయితే ఏం చేయలేదు వచ్చేటప్పుడు. అందుకని ఇంకా సెటప్ అనేది ఈవెంట్ స్పాట్ కి పట్టుకుని వచ్చి ఇక్కడే మేము టిఫిన్ అయితే చేస్తున్నాం. ఇంకా అలా టిఫిన్ అనేవి చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే సొల్లేసాం. అలా సొల్లేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్లీప్ వేసాం. ఎందుకంటే పార్టీ వాళ్ళు ఎర్లీగానే రమ్మన్నారు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవెంట్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇంకా అలాగా ఒక హాఫ్ అన్ అవర్ స్లీప్ వేసిన తర్వాత ఇంకా సౌండ్ అయితే ఆన్ చేయమన్నారు. ఇంకా అలా సౌండ్ చెకింగ్ అయితే పెట్టాను. సౌండ్ ఎలా వస్తుంది అనేది కామెంట్ చేయండి. ఒకవేళ ఈ సౌండ్ చెకింగ్ యొక్క ఫుల్ వీడియో కానీ మీకు కావాల్స్తే కామెంట్ చేయండి. సపరేట్ గా వీడియో అనేది నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇంకా సౌండ్ చెకింగ్ చేసుకుని ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ చేసాం. ఈవెంట్ స్టార్ట్ చేసిన ఒక 1 అవర్ కి పెద్ద ఇబ్బంది వచ్చి పడిపోయింది. ఏం జరిగిందంటే టాప్స్ కి యూజ్ చేసే యాంప్ అనేది ఓవర్ హీట్ అయితే అయిపోయింది. అందువల్ల సెక్షన్స్ అనేవి ట్రిప్ అయిపోయి అసలు సౌండ్ అనేది అయితే వచ్చేది కాదు. ఒక ఛానల్ వస్తే ఒక ఛానల్ ఆగిపోయింది, అలాగే ఇంకో ఛానల్ వస్తే ఇంకో ఛానల్ అయితే ఆగిపోయింది. నాకైతే నరకం చూపించేసింది. ఇంకా ఏదైతే అదే విధంగా ధైర్యంతో ఇంకా అలా ఈవెంట్ అయితే అలా ఆడాము. ఇంకా అలా ఈవెంట్ మొత్తం కంప్లీట్ చేసి ఫైనల్ టచ్ అప్ కింద ఒక సాంగ్ వేసి ఇంక ఈవెంట్ అయితే క్లోజ్ చేసాం. ఇంకా భోజనం చేద్దాం కదా, అలాగే భోజనాలకు వెళ్ళినప్పుడు ఒక అన్న నాతో ఒక మాట అయితే ఎలా అన్నాడు. సౌండ్ ఎలా ఉందయ్యా? సూపర్ ఉంది గురు. సౌండ్ మరి ఇచ్చింది కదా మీకు? వచ్చి సూపర్ బేస్ అది సూపర్ ఉంది. ఇది పేరు ఎక్కడ కావాలి సరిపడు. ఓకే. ఇంకా భోజనం చేసి ఇక మళ్ళీ మా విలేజ్ కి అయితే సెటప్ పట్టుకుని రిటర్న్ అయిపోయాం. ఈ రోజు ఎండ కూడా చాలా ఇదిగానే కాస్తుంది, అందుకనే చాలా కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాం. ఇంకా మళ్ళీ సెటప్ పట్టుకుని ఇంటికి వచ్చి ఇక సెటప్ అయిన తరప అయితే కెప్పిసాం. ఎందుకంటే మనకి కంటిన్యూగా 3 ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా, అందు గురించి ఇంకా సెటప్ మొత్తం అనేది తెప్పుకున్నాను. ఇంకా అలా సెటప్ అనేది వెహికల్ కొక్కేసి ఇంకా పైన తరప అయితే కెప్పిసాం. ఇంకా మళ్ళీ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈవెంట్ పేమెంట్ అయితే తీసుకున్నాం. ఈవెంట్ అయిపోయిన పేమెంట్ ఎందుకు తీసుకున్నానంటే రీసెంట్ గా నేను ఒక ఈవెంట్ లోని చాలా ఇబ్బంది పడ్డాను పేమెంట్ విషయంలోని. అలాగే మళ్ళీ ఈ ఈవెంట్లు అంటే జరగకూడదు, అలాగని ముందుగానే నేను ఈవెంట్స్ లోనే మాట్లాడుకుని పేమెంట్స్ అయితే తీసుకుంటాను.